డియర్ ఆస్పిరెంట్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి అయితే మాత్రం వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ వెబ్ నోట్ ఏంటంటే గ్రూప్ 1 సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్సెస్. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్ సంబంధించి మనకి ఆప్షన్ అయితే అంటే విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మన అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్రాస్ చెక్ చేసుకుంటే సో విండో ప్రకారం మీరు ఓపెన్ చేసి లాగిన్ అవి మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో వెబ్ నోట్లో మెన్షన్ చేశారు. వెబ్ నోట్లో ఏం మెన్షన్ చేశారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మనం ఆల్రెడీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి గ్రూప్ 1కి సంబంధించిన టైం షెడ్యూల్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మ్యాక్సిమమ్ షెడ్యూల్ ప్రకారమైన ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఆస్పిరెంట్స్ అందరూ కూడా సో టైం తక్కువ ఉంది కాబట్టి ప్రిపరేషన్లో ఎటువంటి డ్రాబ్యాక్స్ లేకుండా ప్రిపేర్ అయితేనే బెస్ట్. ఇంకొకటి చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి అంటే ఆల్రెడీ టీజీపీఎస్సీ రిజల్ట్ చూసిన తర్వాత చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొంచెం అపోహ రావచ్చు, తెలుగు మీడియంలో మార్కులు వస్తున్నాయి ఇంగ్లీష్ మీడియంలోకి రావట్లేదని. బట్ టీజీపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా ఎవరైనా సరే చూసేది కంటెంట్ చూస్తారు. మనం వే ఆఫ్ రైటింగ్స్కి ఉండాలి, వే ఆఫ్ కంటెంట్ ఉండాలి. కాబట్టి మెటీరియల్ సోర్స్ ఆఫ్ ఉంటే మీకు ఏ మీడియంలో రాయగలరు, మీ కెపాసిటీ ఉందో క్యాపబిలిటీ ఉందో ఆ మీడియంలోనే మీరు రాయడం బెస్ట్ అండి. ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో మీరు రాంగ్ స్టెప్ వేసారంటే మీడియం విషయంలో మార్కులు తగ్గే అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. సో కాబట్టి మీడియం ఇంపార్టెంట్ కాదు, మనకి మ్యాటర్ ఇంపార్టెంట్. కాబట్టి సో మీడియం కూడా వన్ ఆఫ్ ది అంటే మనకు సోర్సెస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ. సో లేకపోతే మాత్రం మీరు ట్రాన్స్లేట్ చేసి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ టైంలో మీరు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాద్దామని పెడితే అసలుకే మోసం అవుతుందన్నమాట. అదే నా ఒపీనియన్. సో మీ ఇష్ట ప్రకారంగా మీ ఏ మీడియం అయితే ఆ మీడియం రాయడానికి అయితే మీ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకోవచ్చు. సో వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారనమాట. ఆ వెబ్ నోట్ ఏంటన్నది కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మన పోస్ట్ ప్రిఫరెన్స్ నోటిఫికేషన్ కూడా ఏమేమి పోస్టులు అయితే మనకి ఉన్నాయి ఆ పోస్టులు ప్రిఫరెన్స్ ఎట్లా ఇవ్వాలంటే మనకి యాక్చువల్గా గ్రూప్ 1 సంబంధించి స్టేట్ వైడ్ పోస్టులు ఉంటే జోనల్ వైజ్ పోస్టులు ఉంటాయి అన్నమాట. మన జోనల్ వైజ్ పోస్టులు స్టేట్ వైజ్ పోస్టులు కూడా మనం ఒకసారి ప్రిఫరెన్స్లో ఒకసారి చూసుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే మనకి చాలామంది మనం జోన్స్ అంటే మన ఓన్ జోన్లోనే మనం ముందు ఆప్షన్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. అదర్ దాన్ వేరే జోన్కి వెళ్ళామంటే మనం అక్కడ అదర్ క్యాండిడేట్ అయిపోతాం అనమాట, ఓపెన్ కేటగిరీ అయిపోద్ది. కాబట్టి మన జోన్ కేటగిరీ మనం ఎంచుకుని తర్వాత మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం చేస్తే బెస్ట్ అనమాట. సరే, ఇప్పుడు మనం వెబ్ నోట్ ఏమి ఇచ్చారు అన్నది కూడా ఒకసారి చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ నెంబర్ చూసినట్టు 12/2023 8/12/2023 డేట్ అనమాట. ఇది గ్రూప్ 1 సంబంధించింది వెబ్ నోట్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. ఇక్కడ ఏమన్నారంటే అటెన్షన్ టు ది ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ రిటర్న్ సో ఎగ్జామినేషన్. ఎవరైతే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరి కోసం అటెన్షన్ వెబ్ నోట్ అని రిలీజ్ చేశారు. ఇందులో ఏం మెన్షన్ చేశారంటే ఇన్ కంటిన్యూషన్స్ టు ది వెబ్ నోట్ డేటెడ్ ఎంత 07/8/2024 ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ అఫన్ వేరియస్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. అంటే మన ప్రొవిజనల్లీ క్వాలిఫై అయిన క్యాండిడేట్ వేరియస్ రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. ఎందుకనంటే టు చేంజ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ చేయమని, అదేవిధంగా ప్రిఫరెన్స్ చేంజ్ చేయమని కూడా మన ప్రొవిజనల్లీ క్వాలిఫై అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మన ఏపీపీఎస్సీకి రిక్వెస్ట్ రావడంతో ఏపీపీఎస్సీ అనేది వెబ్ నోట్ రిలీజ్ చేస్తుంది అనమాట. మనందరూ ఒపీనియన్ బేస్ చేసుకొని ద కమిషన్ డిసైడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ టు ఎక్సర్సైజ్. సో వన్స్ అగైన్ టు మీకు మార్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తుంది అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఆర్ మీడియం ఆఫ్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ అనమాట. అంటే మీడియం మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఏమన్నారు అంటే ఎగ్జామినేషన్ సెంటర్ మార్చుకోవచ్చు, ప్రిఫరెన్సెస్ మార్చుకోవచ్చు, అదేవిధంగా మీడియం ఆఫ్ రైటింగ్ అనమాట. ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారంగా టీజీపీఎస్సీ రిజల్ట్స్ అన్ని కూడా తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన అపోహలో ఉండడంతో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ పెట్టి ఉండొచ్చు ఏపీపీఎస్సీకి. అందువల్ల మీడియం చేంజెస్ కూడా అవకాశం అయితే ఇచ్చారనమాట. సో నా సజెషన్ ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్. సో మీడియం ఈ టైంలో మీరు బోత్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అంటే ఓకే, బట్ ప్యూర్లీ తెలుగు ప్యూర్లీ ఇంగ్లీష్లో ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీడియం ఈ లాస్ట్ మూమెంట్లో మాత్రం చేంజ్ అవ్వకూడదు నా ఒపీనియన్ అనమాట. యాజ్ ఎవర్ విష్, తర్వాత మీ ఇష్టము. తర్వాత ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సంబంధించి మీడియం అని మార్చుకోవచ్చు. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్సెస్, జోనల్ ప్రిఫరెన్సెస్, ఎగ్జామినేషన్ సెంటర్ కోసం మార్చుకోవడానికి అయితే
విండో అయితే ఓపెన్ చేస్తాము అన్నట్టుగా వెబ్ నోట్ ఫస్ట్ పేరాలో అయితే మెన్షన్ చేశారు. ఇంకా సెకండ్ పేరాలో మనం చూసుకుంటే ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ ఆన్ ది కమిషన్స్ వెబ్సైట్. ఎప్పుడు అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇదండి. psc.ap.gov.in అనమాట. ఈ అఫీషియల్ ఎప్పటి నుంచి అంటే 26/3/2025 నుంచి 2/4/2025 వరకు టైం ఇచ్చారన్నమాట. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు అయితే టైం ఇచ్చారనమాట. సో అప్పుడు మీకు విండో ఓపెన్ అవుతుంది. మీరు మీడియం సంబంధించి అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ మీడియం సెంటర్, అదేవిధంగా ప్రిఫరెన్సెస్ ఎగ్జామ్ సెంటర్ కొంతమంది ఏంటంటే మన అంటే విజయవాడ ఇలాగ మనం గుంటూరు ఏదో సెంటర్ ఇట్లా సెంటర్ పెట్టి ఉండొచ్చు కదా, విశాఖపట్నం గట్ట. సో చేంజెస్ అయితే అవకాశం ఇచ్చారనమాట. సో ఈ చేంజెస్ మీరు మార్చుకోవచ్చు మీ అవైలబిలిటీని పెట్టి. అది ఒకటే కాదు, అక్కడ మెయిన్ ఎగ్జామ్ అంటే ప్రిఫరెన్సెస్ ప్లస్ మీడియం జోనల్ ప్రిఫరెన్సెస్ కూడా మార్చుకోవడానికి అవకాశం అయితే ఇస్తారని చెప్పారనమాట. ఎవరైనా ఆప్షన్ ఇవ్వలేకపోతే మాత్రం మీరు కూడా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది మనకి ఏప్రిల్ 2వ తారీఖు లోపు అయితే మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ద క్యాండిడేట్ షాల్ బి లాగిన్ విత్ నెసెసరీ క్రెడెన్షియల్స్. ఆల్రెడీ మీకు డీటెయిల్స్ ఓటీపీఆర్ డీటెయిల్స్ ఉంటాయి కదండి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీరు డీటెయిల్స్ అందులో మీకు విండో ఓపెన్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు ప్రిఫరెన్సెస్ కూడా అలాగే చేంజెస్ ఏమైనా ఉంటే మోడిఫికేషన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. For example, failing which the candidates of the main exams will be decided by the commission as per available data as its discretion అన్నారు. సో మీరు ఒకవేళ బై మిస్టేక్ పెట్టలేకపోయినా సరే ఆల్రెడీ ఉన్న ఏపీపీఎస్సీ దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఏపీపీఎస్సీ తీసుకునే నిర్ణయానికి అయితే తీసుకుంటుంది ఓన్ డెసిషన్ అని చెప్పారనమాట, మీరు ఏమి ఇవ్వకపోతే. బట్ నా ఒపీనియన్ ప్రకారం అందరూ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు జోన్స్ మార్చుకోవడం అంటే ఇక్కడ ఓన్ జోన్ అన్నది తప్పనిసరిగా మనం ఇచ్చుకోవాలి. మన 4 జోన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఓన్ జోన్స్కి వస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. జోన్స్ కూడా మీకు ఈ వీడియోలోనే చెప్తాను. అదేవిధంగా పోస్ట్ కూడా ఏం ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నది కూడా నా అవగాహనతో మీకు ఒక ప్రిడక్షన్ అయితే ఇవ్వగలను, ఎగ్జామ్షన్ అయితే ఇస్తాను అనమాట. సో అదేవిధంగా జోన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఓన్ ఇవ్వాలి. అదర్ జోన్ ఇచ్చామంటే మనం అక్కడ ఓపెన్ కేటగిరీ అయిపోతాం అనమాట. సో మీరు అదే చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఏమన్నారంటే డేటా ప్రకారం ఇస్తామన్నట్టుగా మనకి ఈ వెబ్ నోట్లో అయితే మెన్షన్ చేశారనమాట. అది మనకి ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 26 మార్చి నుంచి 2 ఏప్రిల్ వరకు అయితే టైం ఉందన్నమాట. సో ఆ టైంలో మీరు విండోస్ ఓపెన్ అవుతుంది. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసుకొని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. మెయిన్ చేంజెస్ ఆల్రెడీ చెప్పాను కదా. బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే మీ ఎగ్జామినేషన్ సెంటర్ మార్చుకోవచ్చు, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, మీడియం చేంజ్ చేసుకోవచ్చు, జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ 4 మెయిన్ చూసుకుంటారు మీరు. ఓకే. నెక్స్ట్ మనం ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేస్తారు ప్రిఫరెన్సెస్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్ చూసారు కదండి, 12/2/2023 డేట్ వచ్చేసరికి 8/12/2023 సంబంధించింది. సో ఇందులో మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ ఉన్న విషయమే. పోస్ట్స్ కొంచెం ఒకసారి చూస్తే ప్రిఫరెన్సెస్ చూద్దాం. పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇది నా అజంప్షన్, నా ప్రిడిక్షన్ అనమాట. మీరు మీకు ఇష్టమైన పోస్ట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు, ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అండి, మనకు మంచి ర్యాంక్ వచ్చినా సరే పోస్ట్ ప్రిఫరెన్సెస్లో మిస్టేక్ చేయడం వల్ల మన 30 or 35 ఇయర్స్ కూడా మనం ఆ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ ఉండాలి. ప్రమోషన్స్ వస్తూ ఉంటే పైకి వెళ్తాం, కానీ ఇంట్రెస్ట్ లేని డిపార్ట్మెంట్లో చేస్తే లైఫ్ లాంగ్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇష్టమైన మీ యొక్క ఓన్ ఉంటుంది డిజైర్ ఉంటుంది కాబట్టి మీ డిజైర్ ప్రకారంగా మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే ఇష్టమో ఆ డిపార్ట్మెంట్ని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం బెస్ట్ అనమాట. ప్రమోషన్ ఛానల్స్ కూడా మీకు ఒక అవగాహన కూడా ఉంటుందన్నమాట. అదే డిపార్ట్మెంట్లో మీరు ప్రమోషనల్స్ వెళ్ళి కూడా మీరు హై లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కువగా ఇక్కడ మన గ్రూప్ 1 సంబంధించింది మనకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కూడా అయ్యే చాలామంది అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఇది మనం ఆల్ ఇండియా ర్యాంక్ వరకున వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్ ఇండియా పోస్టులకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిఫరెన్స్ విషయంలో మాత్రం మిస్టేక్స్ అయితే చేయొద్దు అనమాట. ఎందుకంటే మంచి ర్యాంక్స్ ఇచ్చిన వాళ్ళు కూడా లో లెవెల్ క్యాడర్ జాబులు చేస్తున్నారు. అందువల్ల ఒకసారి మనం పోస్ట్ కోడ్ నెంబర్ చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ డిప్యూటీ కలెక్టర్ అనమాట, ఏపీ సివిల్ సర్వీసెస్. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. ఇది మనం డిప్యూటీ కలెక్టర్స్ అని తీసుకుంటాం. అదేవిధంగా సెకండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఇన్ ఏపీ స్టేట్ ట్యాక్స్. ఓకే, ఇది మనం సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. చాలా మంది హైట్ అలా ఫిజికల్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే సెకండ్ మీరు థర్డ్ ఆప్షన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇది ఇచ్చుకోవచ్చు అనమాట, సెకండ్ ఆప్షన్.
అంటే మన సివిల్ సర్వీస్ యూపీఎస్‌లో మనం పెడతాం కదా! ఫస్ట్ ఆప్షన్ ఐఏఎస్ అని, తర్వాత ఐపీఎస్ అని. అట్లాగా మన గ్రూప్ 1 సర్వీస్‌లో కూడా ఫస్ట్ ఆప్షన్ ఇది ఇచ్చుకోండి. సెకండ్ ఆప్షన్ అంటే ఫిజికల్ మెజర్‌మెంట్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయి. మనకి అన్నీ చూసుకుంటే మాత్రం నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. దాని ప్రకారం పెట్టి సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోండి. లేదనుకుంటే మాత్రం మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఇది కూడా బావుంటుంది. ఇది థర్డ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే అండి పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ ఏంటిది? డిప్యూటీ కలెక్టర్ అన్నమాట. పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ సర్వీస్ చేసే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా పబ్లిక్ రిలేటెడ్. పోలీస్ డిపార్ట్‌మెంట్ పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ అన్నది ఇది పబ్లిక్‌లో అంత ఇంటర్ రిలేషన్స్ ఉండదని బట్ ప్రమోషన్ ఛానెల్స్ కూడా బానే ఉంటాయి. సో, యాస్ పర్ ఇయన్నీ కూడా బాగుంటాయి. ఇది కన్ఫర్మ్డ్ డిప్యూటీ కలెక్టర్ అనేవారు మీరు ఇంచుమించు ఒక 8-10 ఇయర్స్‌లో కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా అంతే. ఒక 8-10 ఇయర్స్‌లో ఐపీఎస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ సర్వీస్ పోలీస్ డిపార్ట్‌మెంటే. అలాగే డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఓకే. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్. ఇక్కడ జోనల్ పోస్టులు ఉంటాయి కొన్ని. అది చూసుకోవాలి. ఎస్‌సిటీ, సిటీ. సో, జోనల్ పోస్టులు కూడా ఉంటాయన్నమాట. జోనల్ పోస్టులు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. జోనల్‌లో ప్రిఫరెన్స్ బేస్ చేసి ఇచ్చుకోవచ్చన్నమాట. సో, డిస్ట్రిక్ట్ ఫైర్ ఇది పబ్లిక్ అంత రిలేటెడ్‌గా ఉండదు. సో, ఫస్ట్ ఈ 3 ప్రిఫరెన్స్ అయితే మీరు ఇచ్చుకుంటారు. నెక్స్ట్ డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్. ఇది కూడా ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ బానే ఉంటుంది. ఆర్‌టీఓ చేయాలనుకుంటే ఇది కూడా మీరు ఫోర్త్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. అంటే జోనల్ వైస్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా వస్తాయి. స్కాలర్‌షిప్స్ ఇయన్నీ రియంబర్స్‌మెంట్ అన్నీ కూడా ఈ డిపార్ట్‌మెంట్‌లోనే ఉంటాయి. ఇది ప్రమోషన్ లెవెల్‌లో జేడీ లెవెల్ వరకే ఉంటుంది. బావుంటుంది. డైరెక్టర్ లెవెల్ వరకు కూడా ఎళ్ళే అవకాశం ఉంటుంది. బీసీ వెల్ఫేర్ కూడా. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. ఈ 2 కూడా డిపార్ట్‌మెంటే. ఇది బీసీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పెద్ద డిపార్ట్‌మెంట్ అన్నమాట. సో, బావుంటుంది. డైరెక్టర్ లెవెల్ వరకు ఎళ్ళే అవకాశం ఉంది. కన్ఫర్మ్డ్ ఐఏఎస్ వచ్చే అవకాశం లెవెల్ జాబ్స్ ఉంటాయన్నమాట. స్టేట్ లెవెల్. డిప్యూటీ రిజిస్ట్రార్స్ ఏపీ కోఆపరేటివ్ సర్వీస్. ఇక్కడ చూడండి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ ఇన్ ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్. ఇది పబ్లిక్‌తో రిలేటెడ్‌గా ఉన్నది. సో, ఇది పబ్లిక్‌దే రిలేటెడ్‌గా ఉంది. పబ్లిక్ రిలేటెడ్‌గా చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఫోర్త్ ఆప్షన్ గాని, ఫిఫ్త్ గాని అంటే ఫోర్త్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్‌టీఓ గాని లేదంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ పబ్లిక్ రిలేటెడ్‌గా ఉన్నవాళ్ళు మీరు ఫస్ట్ ఆప్షన్ డిప్యూటీ కలెక్టర్, సెకండ్ ఆప్షన్ మున్సిపల్ కమిషనర్ ఇచ్చుకోవచ్చు. పబ్లిక్‌తో అంత రిలేషన్ లేకుండా మామూలుగా మనం హై లెవెల్ క్యాడర్ మంచి ప్రమోషన్ లెవెల్స్‌కి వెళ్ళాలంటే ఈ టైప్ కింద ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇది కూడా మంచి పోలీస్ డిపార్ట్మెంట్. అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులో ఇది కూడా ప్రమోషన్స్ బావుంటాయన్నమాట. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఇది కూడా మంచి పీస్‌ఫుల్ జాబ్. ఇది కూడా బాగానే ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, ఏపీ ఎంప్లాయ్‌మెంట్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఏపీ స్టేట్ సర్వీస్ అన్నమాట. సో, ఈ విధంగా ఫస్ట్ ప్రయారిటీ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ డిప్యూటీ కలెక్టర్ ఇస్తారు. సెకండ్ ప్రయారిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇస్తారు. యాక్చువల్‌గా పబ్లిక్‌తో రిలేటెడ్‌గా ఉంటే మీరు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఇవ్వచ్చు. ప్రమోషన్స్ ఛానల్ మున్సిపల్ అట్లాగే వెళ్ళిపోతారు. లేదంటే కమర్షియల్ టాక్స్ వైపుకి వెళ్ళాలి. ఇది కూడా మంచి బావుంటుంది. సో, ఇది ఇచ్చుకోవచ్చు. సో, ఈ విధంగా మిగతాయి మీ చాయిస్ అన్నమాట. మీరు ఒకసారి మీరు పెంచుకోవచ్చు. సో, సోషల్ వెల్ఫేర్ గాని, బీసీ వెల్ఫేర్ గాని ఇయన్నీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. సో, రిమైనింగ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇది ఇయన్నీ మీ ఇష్టము. మీ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఇచ్చుకోండి. డిపార్ట్మెంట్ చూసుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. సో, ఇది మన టాక్స్ డిపార్ట్మెంట్స్ ఇదేమో హోమ్ డిపార్ట్మెంట్. ఇట్లాగా మీరు డిపార్ట్మెంట్ వైస్ కూడా చూసుకుంటే మీకు 35 ఇయర్స్ మీ సర్వీస్ అంతా వేస్ట్ అవ్వకుండా అంటే వేస్ట్ అవ్వడం అంటే ఏంటంటే మీ సాటిస్ఫికేషన్ అవుతారనమాట. సాటిస్ఫై లేకుండా ఉండకూడదు కాబట్టి సాటిస్ఫై అవుతారు. పబ్లిక్ రిలేటెడ్‌గా మీరు ఎక్కువ సర్వీస్ చేయడానికి గవర్నమెంట్ మంచి పేరు తేడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. సో, పోస్ట్ ప్రిఫరెన్స్‌లో ఎటువంటి మిస్టేక్ చేయొద్దు. అదేవిధంగా మీడియం విషయంలో కూడా ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. జోన్స్ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఒకసారి మీకు జోన్స్ కూడా ఒకసారి నేను చెప్తాను. జోన్స్ విషయంలో మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. జోన్ 1 ఏమొస్తాయి? జోన్ 2 ఏమొస్తాయి? జోన్ 3 ఏమొస్తాయి? జోన్ 4 ఎందుకంటే లోకల్ జోన్ అన్నది లోకల్ క్యాండిడేట్ చూస్తారు. అదర్ జోన్ క్యాండిడేట్స్‌నేమో మళ్ళీ మనకు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోతారు. సో, అందువల్ల ప్రిఫరెన్స్ విషయంలో కూడా మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దండి. కంటెంట్ ఉంటే మార్క్స్ ఫుల్ మార్క్స్ ఖచ్చితంగా పడతాయి కాబట్టి మీరు
మీడియం కంటే మ్యాటర్ ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి మీరు కంటెంట్ అయితే చూసుకోండి. నోటిఫికేషన్లో మనకు జోన్స్ ఏం మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మీకు ఆల్రెడీ టచ్ అవ్వడం ఉంటే జోన్స్ ఏదన్నది ఆల్రెడీ తెలిసిన విషయమే. జోన్స్ విషయము టెన్షన్స్ టెక్నాలజీస్ ఈ లాస్ట్ మూమెంట్లో మీడియం చేంజెస్ అనేది కొంచెం ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు పెట్టి ప్రిపేర్ అవుతున్నారు. అలాంటిది లాస్ట్ మూమెంట్లో మీరు మార్క్స్ తక్కువ పడుతున్నాయని మీడియం చేంజెస్ కొన్ని చేసుకుంటే బై మిస్టేక్ మీకు తక్కువ మార్కులు పడే అవకాశం ఉండొచ్చేమో నా ఒపీనియన్. లేదు మేము చేయగలం రాయగలం అనుకుంటే మాత్రం ఓకే మీ ఇష్టం అన్నమాట. సరే, ఇందులో జోన్స్ మెన్షన్ చేయలేదు. సరే, వేరే మెన్షన్ చేయలేదు. మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, గ్రూప్ 2 వీడియోలో అందులో ఉంటుంది అనుకుంటాను. సరే, అది కూడా స్టేట్ వైడ్ జాబ్లు ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం. జస్ట్ జోనల్ వైజ్ పోస్ట్ వచ్చేసరికి ఆర్టీఓ తక్కువ ఉంటుంది కాబట్టి జోనల్ ప్రిపరేషన్ అదే ఉంటుంది. సరే, ఈ జోనల్ ప్రిఫరెన్స్ కోసం నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను నేను. ఓకే, క్లియర్. సో ఇక్కడ మనం విషయం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో మీరు మన ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్, అదేవిధంగా మీడియము ఆప్షన్ పెట్టుకోవడము, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి అదేవిధంగా సెంటర్ అనమాట, ఎగ్జామ్ సెంటర్. సో చూసుకోవాలి జోనల్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో మిస్టేక్స్ ఏం చేయకుండా మీరు ప్రిఫరెన్స్ అది ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం జోనల్ ప్రిపరేషన్, అదే జోనల్ ఉంటే అదే ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, పేపర్ మనకి ఆ పేపర్ ఎగ్జామ్ ఎలాగా రాయాలి అనే దాని మీద కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఓకే, ఈ వీడియో అందరికీ కూడా యాస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. అందరూ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయించండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.